విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు చాలా వరకు వాళ్ళ మీద శ్రద్ధ కన్నా వేరే వాళ్ళ మీద శ్రద్ధ బాగా పెడుతుంటారు. వాళ్ళ గురించే మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎటు పోయినా కూడా వాళ్ళనే ఫాలో అవుతుంటారు. అలా చేయడం వల్ల మనకు లాభమా నష్టమా ఎలా ఉంటుంది? జీరోనే కన్నా జీరో ఉన్న స్థాయి కన్నా కూడా ఇంకా దిగజారిపోతారు. అయ్యో, ఇతరుల గురించి ఎప్పుడైతే మాట్లాడతారో, ఇతరుల గురించి ఎప్పుడైతే విమర్శిస్తారో, ఇతరుల గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో ఇంకా జరిగేదంతా జీరోనే. ఓకే. ఎందుకంటే కొంతమంది ఉంటారు, పని బాటలు కూడా ఉంటాయి. పని ఉన్నా కానీ కొంతమంది సోమరితనంతో ఉంటారు. భార్య పోయి సంపర్చుకొస్తే భర్తలు కూర్చొని తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. పట్టించుకోరు ఇంట్లో కుటుంబాన్ని గురించి, అన్నమానికి ఉందా, ఏముంది అని పట్టించుకోరు. అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే భార్య గమ్మని లేస్తారు, వాళ్ళ పని ఏం చేసుకొని వాళ్ళు తినపోయిన బయట పోయేసే కాలం పోయేసే రచ్చబండల కాడ, టీ అంగల కాడనో ఎక్కడ 10 మంది కూర్చున్న దగ్గర కూర్చునేస్తుంటారు. అక్కడ పోతే ఏమొస్తుంది? ఊరు కథలన్నీ వస్తాయి. ప్రపంచంలో జరిగేదన్నీ బయట వస్తారు. బాగా చదువుకున్న వాళ్ళు అయితే ప్రపంచాన్ని తీసుకుంటారు, రాష్ట్రాన్ని తీసుకుంటారు. కొంచెం చదువు లేని వాళ్ళు అయితే ఊరిని తీసుకుంటారు, మండలాన్ని తీసుకుంటారు. వాడు ఇటు సంపాదించినాడు, వీడు ఎట్టు పోయినాడు, వాడు మొండనా కొడుకు ఏమి లేకుంటున్నాడు రా, వాడు కారు కురేసుకున్నాడు ఎట్రా, మరి వీడు కాంట్రాక్ట్ ఎత్తున్నాడు రా, ఏమి లేకుండా నష్టపోతున్నాడు. ఇప్పుడు బాగా ఇల్లు కట్టేస్తున్నాడు, ఇసుకలు పోసి కట్టేసి దాన్ని నేర్చుకున్నాడా, కుమ్మేస్తున్నాడు రా అంటే మాట్లాడినారు, అయిపోయింది. విశ్వమణి బాబు గారు ఇతరుల గురించి ఆలోచిస్తుంటారు కొంతమంది, కానీ వాళ్ళ కుటుంబం గురించే కొంతమంది ఆలోచిస్తుంటారు. తెల్లారు లేస్తే నా కుటుంబం ఇలా, నా వాళ్ళు ఇలా అని. ఇలా ఆలోచించడం వల్ల మనకు లాభమా నష్టమా? చాలా లాభం అండి. అసలు దూసుకెళ్తారు. మన అంటే మనం ఇతరుల గురించి ఇంతకుముందు వీడియో చేసాం. ఏమని? ఇతరుల గురించి ఆలోచించడం వల్ల ఎంత నష్టపోయావు? అందరూ దూసుకెళ్తున్నారు. నువ్వు ఎవరిని గురించి ఆలోచిస్తుండవో వాడు దూసుకెళ్తాడు. ఆలోచన అంతా వాడి మీద పెట్టినావు, నీ ఆలోచన నీ మీద తగ్గించాను, ఏమీ లేదు, అందువల్ల చెడిపోయినవాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి వాడు మానవుడు ఎవడైనా సరే ఎవరిని విమర్శించకండి, ఆలోచించకండి, ఇతరుల గురించి పట్టించుకోకండి. నీ మీద ఫోకస్ పెట్టు. ఫస్ట్ నువ్వు బాగుండాలి, నీ మీద ఆలోచన పెట్టాలి. ఇప్పుడు నేను నా మీద ఆలోచన పెట్టాను. నేను చెప్పాను, ఎన్నో వీడియోలు కూడా చెప్పాను, ఎన్నాళ్ళు కష్టపడతావు, ఎప్పుడు కష్టపడి ఈ పిల్లల్ని బాగు చేసేది, మంచి జీవితాన్ని ఇచ్చేది. నా కొడుకు పెళ్లి చేశాను, నా కూతురికి పెళ్లి చేశాను అని కొంతమంది అంటూ ఉంటారు. ఎలా చేశారు వాళ్ళు అనేది తెలుసా మీకు? కొంతమంది నా కొడుకు పెళ్లి చేశారు, నా కూతురికి పెళ్లి చేశాను అంటూ ఉంటారండి. వాళ్ళు ఎలా చేశారని మీకు తెలుసా? వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకే తెలుసది. కాబట్టి నీ గురించి ఆలోచించు ప్రతిరోజు. విశ్వమణి బాబు గారు, చాలా మందికి ఈ మధ్య సంబంధాల మీద చాలా పడే, పెళ్లి సంబంధాలు కుదురుతలేవు. పెళ్లి సంబంధాలు కుదరాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏం చేయాలి? తొందరగా పెళ్లి కావాలంటే మంచిగా వచ్చినంటే ఇప్పుడు చాలా మంది వయసు అయిపోతున్నది. అవును, అంతే. దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్లే కారణం. మైండ్ సెట్ అండి కారణం. దీనికి ఏం లేవండి, మంత్రాలు ఏం లేవు. ఆ మైండ్ని కరెక్ట్గా ఉపయోగించడం లేదని అర్థం దీనికి. అంటే ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు రాలేదు, సంబంధాలు రాలేదు, కొన్ని మందికి వచ్చినా కానీ దాన్ని వాళ్ళు పడగొట్టేస్తున్నారు. అంటే నాకు ఇలా ఉండాలి, నాకు అలా ఉండాలి, నాకు ఇలా ఉండాలి అని కొన్ని డ్రీమ్లో ఉంటారు. ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అదే పరిస్థితులు నీ ఇంటి పరిస్థితిని కొంచెం మైండ్లో తీసుకోవాలి. నీ ఇంటి పరిస్థితిని కూడా తీసుకొని దాని తగ్గట్టు ఉపయోగించు, అప్పుడు వస్తుంది. కానీ కొంతమంది మనకన్నా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి కాలేదు, సంబంధాలు చూస్తున్నారు, వచ్చి కొన్ని క్యాన్సిల్ అవుతున్నది. ఇంకొకరికి చిన్న అమ్మాయికి వచ్చిన వెంటనే కూడా ఫిక్స్ అయిపోతున్నది. చిన్నవాళ్ళకి వచ్చిన వెంటనే కూడా ఫిక్స్ అయిపోయి ఈ అమ్మాయి పెళ్లి అయిపోయి కూడా సంతానం కూడా కనేస్తున్నది. ఈ అమ్మాయికి పెళ్లి చూపులేనే ఉన్నారు, పెద్ద అమ్మాయికి, అంటే వేరే ఇంట్లో పక్క వాళ్ళకు. దీనికి అంత కారణం ఆ కుటుంబమే, ఆ కుటుంబంలో ఉన్నవారే. వీళ్ళు ఎవరంటే ఎలాగైనా వస్తుంది, ఎలాగైనా ఈ సంబంధం మాకు కుదిరిపోతుంది అని అనుకుని ఉంటారు వీళ్ళు. ఎవరు? పెళ్లి అయిపోయింది చూడు చిన్న అమ్మాయికి, వేరే కుటుంబంలో వాళ్ళు అయిపోతుంది అని ఫిక్స్ అయిపోయింది. లాస్ అయిన వాళ్ళు కూడా అభివృద్ధి పొందాలి, బిజినెస్ లో ఇంకా మంచిగా ఉండాలి, గెటన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎలాంటి పద్ధతులు పాటించాలి? బిజినెస్ పెట్టేటప్పుడు ఏ ధైర్యంతో పెట్టావు? నువ్వు పెట్టావు కదా, ఎవరిని నమ్మి పెట్టావు? నిన్ను నమ్మే పెట్టుకున్నావు. అక్కడ ఆ నమ్మకం ఉండింది, ఇప్పుడు ఎక్కడికి పోయింది అంటే నమ్మేశావు, పెట్టినావు, బాగానే పోతుంది. ఆ లాస్ అవ్వడానికి కారణం నువ్వే. ఇతరుల మీద ఫోకస్ పెడతారు అంతే, ఇతర బిజినెస్ చేసే వాళ్ళ మీద పెట్టకూడదని చెప్పాను. ఇతరుల మీద పెట్టడం వల్ల మొత్తం లాస్ అవుతుందండి. ఏదైనా కుటుంబంలో మొత్తం ఏదైనా జీరోకి వచ్చేస్తుంది. ఇతరుల మీద పెట్టకూడదు. ఇప్పుడు పక్కన షాప్ వాడికి బాగా జరిగినా కానీ, ఇంకొక బిజినెస్ వాడికి బాగా జరిగినా కానీ దాన్ని చూసుకోకూడదు మనం. వాడికన్నా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఏదో ఒక రూపంలో పెట్టినావు కదా, జరుగుతుంది కదా, ఇప్పుడు లాస్ అయింది అంటే ఏంటంటే అర్థం నీ మైండ్ సెట్ కరెక్ట్గా లేదని అర్థం. ఇప్పుడు ఎక్కడైతే నువ్వు లాస్ అయినావు అక్కడ పక్కన విజయం ఉంది నీకు, ఇంకా గొప్పగా జరిగిపోతుంది, నీకు మంచి దూసుకెళ్తావు. ఇప్పుడు నువ్వు మైండ్ని కానీ ప్రతిరోజు బలంగా ఊహించాలి. నువ్వు ఏ బిజినెస్ అయితే లాస్ అంటే నీ మీద నువ్వు నమ్మకం పెట్టాలి, మెరేర్ వరకు చెయ్యి. ఎక్కడ లాస్ ఉందో అక్కడే విజయం ఉంది పక్కన. ఆ బిజినెస్ తీసుకోవాలంటే నీ మైండ్ మారాలి.
మైండ్ మారాలంటే మిర్రర్ వర్క్ ఎక్కువ చేయాలి. విశ్వమణి బాబు గారు చాలా మంది కేసులలో ఇరుక్కుంటారు. తప్పు చేసో తప్పు చేయకుండా ఏదో కేసులలో ఇరుక్కుంటారు కదా. కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. కేసుల నుంచి ఉన్నదని చాలా మనస్తాపం గురవుతుంటారు. వాళ్ళ కేసు నుంచి బయటపడాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉపయోగపడుతుంది? బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఫీడ్బ్యాక్లు అంటే చూడొచ్చు మీరు. ఈ కేసుల గురించి చాలా ఉన్నాయి. ఆ, నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు కూడా పెడతాను తొందరలో. చూడండి ఆ ఫీడ్బ్యాక్లు ఈ కేసుల గురించి ఏం చెప్తున్నారు. ఉమ్, 10 కోట్ల రూపాయలు బిజినెస్ మ్యాన్ లాస్ అయిపోయి కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ ఎలా వచ్చింది వాళ్ళ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడొచ్చు. ఓకే. ఏదైనా సాధ్యం. కోర్టు ఏ కేసు అయినా ఉన్నాయండి. ఏదో కేసులు ఇరుక్కున్నావు, తెలిసే తెలియక తప్పు జరిగిపోయింది, ఇరుక్కునేసినావు, కోర్టు దాకా వెళ్ళిపోయింది. అక్కడ పోయి నువ్వు నిరాశన పోకూడదు, ఎనీ టైం పోకూడదు. అక్కడ అచ్చా. ఇప్పుడు లాయర్ని పెట్టుకుంటావు. లాయర్ అన్నప్పుడు వాళ్ళు అది ఇది చెప్తా ఉంటారు, అది వేరే విషయం. కొంత భయం పెడతారు, కొంత ఉన్నదానికి లేని దాన్ని కూడా క్రియేట్ చేసి అవును. వాళ్ళు చెప్తూ ఉంటారు. అది వాళ్ళ యొక్క వృత్తి ధర్మం ప్రకారం వాళ్ళు ఒక రూట్లో వెళ్తారు. వాళ్ళని వదిలేండి. ఖచ్చితంగా ఈ కేసుల నుంచి నేను బయట పడతాను, నా వల్ల అవుతుంది. ఇది నేను తప్పు చేసావో చేయలేదు అది అవతల విషయం. ఉమ్, నేను పడతానని గట్టిగా ఊహించాలంటే ఏంది, నీ మైండ్ థాట్స్ని మార్చాలి. మైండ్ నెగిటివ్లో ఉంటుంది, భయం పెరుగుతానమంటుంది. భయాన్ని ఫస్ట్ తీసుకోవాలి. భయం పోవాలంటే మిర్రర్ వర్క్ చేయాలి. భయం పోవాలంటే మిర్రర్ వర్క్ చేయాలి. మిర్రర్ వర్క్ చేస్తూ నేను చెప్పినట్టుగా చేసినారంటే జీవితంలో ఆ కేసులన్నీ ఈజీగా బయటపడిపోవచ్చు.